హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. జేఎస్విటి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చెట్లలోకి వెళ్ళామని చెప్పినా కదా, ఇంకా అదే రోజు అక్కది బర్త్డే అన్నమాట. 3 తారీఖు ఇంకా శుక్రవారమే వంటలకు వెళ్ళినాం. శుక్రవారం బర్త్డే అనమాట. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చినాకనైతే ఇంకా కేక్ అయితే పిల్లలు వెళ్ళి తీసుకొచ్చిందనమాట. ఇంకా వాళ్ళ పిల్లలైతే ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చిళ్ళు. సోను సన్ని ఇద్దరు కలిసి ఏమై ఉంటుందో ఓపెన్ చేసేటప్పుడు అయితే అంటే ఇంకా తెలిసిపోతుంది. ఇంకా అది వీడియోలో పెట్టేసిన ఆల్రెడీ. ఒకవేళ మీరు ఇప్పుడే చూస్తున్నట్టే తొందరగా అయితే చెప్పేయండి. షాపింగ్ బోర్డు నాకు చీర అని తెలుసు. సూపర్ 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 ఉంది సూపర్. నాకు ఎట్లా తెలుసు అని అంటున్నానంటే ఆ బాక్స్ చూస్తే అర్థమైపోతుంది. మీకు కూడా చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. అయితే అందుకే నేను అనుకున్నాను అనమాట చీర అని. అందుకే నాకు తెలుసు అన్న. అంటే తెచ్చింది మాత్రం నాకు తెలియదు, వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నది తెలియదు. అక్కడ చూసి ఇది చీరే అయి ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టైసిగాడు అయితే మా దగ్గర వచ్చి కూర్చున్నాడు అనమాట. ఇంకా కూర్చొని చూస్తూ ఉన్నాడు. రేట్ ఇచ్చి ఇంకా అక్కడైతే టైస్గాతో మంచిగా ఆడుకుంటుంది అనమాట. అది మా దగ్గర కూర్చొని ఇంకా మార్నింగ్ ఇప్పిండి అనమాట చాయ్ను. ఇప్పితే ఇంకా మంచిగా సరదాగా ఆడుకుంటుంది. మళ్ళీ 10కి అట్లాగా కట్టేస్తే ఇంకా ఈవినింగ్ దాకా కట్టుకొని ఉంటుంది అనమాట. మళ్ళీ మధ్యలో ఒకసారి దానికి వాష్రూమ్ వచ్చిన పిలుస్తుంది అనమాట. అరుస్తుంది, నాన్నని చూసుకుంటా తీసుకెళ్ళి బయటకు అని చెప్పి. ఇంకా అరుస్తుంది అన్న, అంత గలీజ్ అయితే చెయ్యదు, అరుస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే మ్యాంగోస్ అయితే ఇవి అయితే కోతపూరి మామిడికాయలు అనమాట. చాలా రోజుల తర్వాత తింటా ఉన్నాను. ఎప్పుడైనా నార్మల్ మామిడికాయలు తినేదాన్ని, ఇప్పుడు కోతపూరి మామిడికాయలు అయితే తింటా ఉన్నాం. ఎందుకు ఇంక ఇక్కడ వచ్చేసి సన్నీ అయితే ఇటు బజార్కి వెళ్తుంటే బస్ స్టాండ్లో యాక్వేరింగ్ పెట్టిల్లంట చేపలే. ఇంకా అందుకని చెప్పేసి మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ తీసుకురావాలి మనకని చెప్పేసి అడిగిండు. సరే రారా తీసుకొస్తూ ఫస్ట్ వద్దన్నది. ఫస్ట్ మళ్ళీ తర్వాత తీసుకొస్తురా అంటే ఇంకా తీసుకొచ్చిండు అనమాట. అది చూస్తే నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఎప్పంచెల్లో తెమ్మంటా ఉన్నాను కానీ ఈయన తేవట్లేదు. ఇంక ఇదే ఛాన్స్ అనుకున్నా నేను. ఇంకా ఇదే ఛాన్స్ అనుకో నాకు కూడా అని చెప్పేసి మళ్ళీ నేను కూడా డబ్బులు ఇచ్చాను అనమాట. సన్నీకి అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. 2 ఫిష్లు అయితే ఇస్తూ ఉన్నాడు మనకు. ఆ అక్వేరింగ్ అందులో కలరీ రాళ్ళు చెట్టు 2 ఫిష్లు ఇస్తున్నారు. ఇంకా సపరేట్గా మీరు కొనుక్కోవచ్చు. ఒకటి 25 రూపీస్, ఒకటి 50 రూపీస్. 50 రూపీస్ ఒకటి. ఒక షాప్ వచ్చి 50 రూపీస్ అంటే వాడు 3 చేపలే ఏమో తెచ్చిండు. నా దాంట్లో ఒకటి వేసిండు, వాళ్ళ దాంట్లో 2 వేసుకున్నాడు అనమాట. ఇంకా నాయి 3 అయినాయి. ఇంకా అక్కడైతే తర్వాత ఇంకా అయితే గులాబ్ జాము మొన్న డిమాండ్లో తీసుకొచ్చిల్లంట. అది చెయ్యి అంటే అక్కకి హెల్త్ బాగాలేక చేయలేదంట. తర్వాత ఇంకా పిండి వచ్చినప్పుడు చేతలే అంటే సరే అని చెప్పేసి ఇంకా అట్నే పెట్టి వస్తే ఇంకా అవైతే చేస్తూ ఉన్నాను అనమాట. గులాబ్ జామ్ అయితే పిండి అయితే మంచిగా కలిపిన మంచిగా కలుపుకోవాలి. అవి క్రాక్స్ రాకుండా ముద్దలు అయితే చేసుకోవాలి. లడ్డూలలాగా ఒక్క క్రాక్ కూడా ఉండద్దు. క్రాక్ ఉంటే ఏంటంటే పగులుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి క్రాక్ ఉండకుండా పగుళ్ళు ఉండకుండా మంచిగా నదుముతూ చేతుల మధ్యలో నలుపుతూ దాన్ని ఉన్నది చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ డ్రెస్ ఎట్లుందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇంకా
తర్వాత వచ్చేసి ఇంకా అవన్నీ ఫ్రై చేసుకుంటా ఉన్నాను. అటు వచ్చేసి చక్కెర ఆనకం అయితే పట్టేసిన. మనకు చక్కెర ఆనకం అనేది తీగ పాకం అయితే రావాలి. ఇట్లా చేతికి అంటుకోవాలన్నమాట తీగ లెక్క. అట్లా వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అయితే. ఇంకా అన్ని గులాబ్ జాములు వచ్చేసి ఆయిల్ అయితే ఫ్రై చేసిన. ఒక్కటి కూడా క్రాక్ రాలేదండి. అంత మంచిగా చేసిన అనమాట నేనైతే. ఇంకా తర్వాత ఇంకా ఉన్నాయన్నమాట. అవన్నీ చేసినాక అవైతే అందులో ఆ పానకం అయితే కరెక్ట్ సరిపోయింది. సూపర్గా సరిపోయిందనమాట. ఇంకా అక్కడైతే అన్నీ చేయడం అయిపోయింది. అన్నీ చేయడం అయిపోయినాక ఇంకా ఆనకం కూడా వేడిగా ఉన్నప్పుడే, ఇవి వేడిగా ఉన్నప్పుడే, ఆనకం వేడిగా ఉన్నప్పుడే అందులో వేసేసినాం అనుకోండి తొందరగా అవి నానిపోతాయి అనమాట. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన. స్టవ్ మళ్ళీ ఉంటే అంత బాగుండదని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసిన. ఆఫ్ చేసేసి ఇవి అయితే మంచిగా వేసిన అన్నమాట. ఇవి చాలా అయిపోయినాయి. మంచిగా వచ్చింది అనమాట. 2 డేస్ తిన్నాం. 2 డేస్ తిన్నామన్నమాట. మనిషికి 4, మనిషికి 2 అట్లా మంచిగా తిన్నామన్నమాట. అవైతే ఇంకా గులాబ్ జాములు అయితే ఇంక ఇట్లా నానినాయి. మొత్తం పైనకి ఆనక మొత్తం గుంజేసుకున్నాయి. రేపటి వీడియో మంచిగా ఉంటుంది. ఇంకా తప్పకుండా లైక్ చేయండి.